రైట్, మనం ఉమ్మడి గుంటూరు జిల్లా చూద్దాం. ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య పోరుపై ఒక స్పష్టత అయితే మనకు వచ్చేసింది. మొత్తం ఇక్కడ 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, అలాగే 3 లోక్సభ సీట్లు మరి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. అయితే ముందుగా మనం లోక్సభ సీట్ల దగ్గరికి వెళ్దాం. అయితే గుంటూరు లోక్సభకు మనం చూస్తున్నాం. కిలారు వెంకట రోసయ్య వైసీపీ నుంచి ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు టీడీపీ నుంచి. అలాగే గుంటూరు లోక్సభకి ఈసారి వైసీపీ టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థులు అయితే మారిపోయారు. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కాదు, ఇప్పుడు మారిపోయారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ పోటీకి నిరాకరించారు. ఈసారి ఆయన పోటీ చేయడానికి ముందుగా నేను ప్రకటించేశారు. ఇక్కడ టీడీపీ టికెట్ పెమ్మసాని చంద్రశేఖర్కి ఇచ్చారు. ఆయన పోటీకి నిరాకరించడంతో గల్లా మరి డాక్టర్గా మంచి గుర్తింపు ఉంది చంద్రశేఖర్కి. అలాగే చాలా హాస్పిటల్స్ కూడా ఆయనకు ఉన్నాయి. ఆయన మొదటిసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పెమ్మసాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆయన. అలాగే వైసీపీ టికెట్ ఎవరికి ఇచ్చారో చూద్దాం. ఆయన పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారు వెంకట రోసయ్యకు కేటాయించారు. రోసయ్య అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే ఇప్పుడు మనం నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గాన్ని చూద్దాం. ఇక్కడ హోరాహోరీ పోరైతే తప్పేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడిపోయి మరి ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి నర్సరావుపేటలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి లావు. మరి ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు. అనిల్ కుమార్ నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడు. అయినా సరే ఇక్కడ బీసీ ఓటర్లను, నెల్లూరు జిల్లాలో ఉన్న బీసీ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ఒక కొత్త వ్యూహాన్ని రచించింది. దీంతో ఈ ఇద్దరు కీలక నేతల మధ్య పోటీ రసవత్తరంగా మారుతున్న పరిస్థితి. ఒకరు వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు టీడీపీ నుంచి పోటీ చేస్తే, అలాగే వైసీపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ అనిల్ కుమార్కి ఇచ్చి ఇలా లావు కృష్ణప్రసాద్ వర్సెస్ మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ.
మరి గుంటూరు కారం ఎలా ఘుమఘుమలాడుతుందో చూస్తూ ఉన్నాము. ఎందుకంటే గుంటూరు జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య పోరు చాలా రసవత్తరంగా ఉంది. హోరాహోరీ పోరు, అటు గుంటూరులో కావచ్చు, ఇటు నరసరావుపేటలో కావచ్చు, రెండు పక్కల హోరాహోరీ పోరు అయితే మనకు కనిపిస్తోంది. అయితే మన గుంటూరులో చూసుకుంటే మొత్తం 13 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ సీట్లు ఉన్నాయి. మరి ఇదే ఇష్యూకి సంబంధించి కావచ్చు, లేకపోతే మనకు నరసరావుపేటలో కూడా లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ రెండుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరులో కారం ఎంత ఘాటుగా ఉందో నరసరావుపేటలో కూడా హోరాహోరీ మనకు కనిపిస్తోంది పోరు. అంటే అక్కడ లోక్సభ నియోజకవర్గాలు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఎలా కనిపిస్తోంది అక్కడ అటు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ? ఎందుకంటే నరసరావుపేటలో అక్కడ లావు అక్కడి నుంచి వచ్చేసారు, సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి పెట్టింది వైఎస్ఆర్సీపీ. ఎలా ఉంది ఈ హోరాహోరీ పోరు అనుకోవచ్చు? అర్చన, మీరు అన్నట్లుగా గుంటూరు కారం ఈసారి ఎన్నికల్లో ఘాటుగానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలు రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇరు పార్టీలు కూడా అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ముఖ్య ఎంపీ అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థులు కావచ్చు, అందరినీ కూడా టీడీపీ వైసీపీ రెండు పార్టీలు కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనం ఎంపీ అభ్యర్థులను చూసుకున్నట్లయితే మొదటగా గుంటూరు చూసుకోవచ్చు. గుంటూరులో ప్రస్తుతం టీడీపీ తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు టీడీపీ తరఫున. అదేవిధంగా కిలారి రోషయ్య ఇక్కడ నుంచి ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. అయితే కిలారి రోషయ్య విషయానికి వచ్చినట్లయితే కిలారి రోషయ్య ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకి స్వయాన మేనల్లుడు. అదేవిధంగా ఆయన పొన్నూరులో ఎమ్మెల్యేగా కూడా చేసినటువంటి అనుభవం ఉంది. 2019లో ఆయన పొన్నూరులో ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ కి ఆయన ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే వీళ్ళిద్దరి మధ్య పోటీ రసవత్తరంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ పూర్తిగా డాక్టర్ అయిన ఎన్ఆర్ఐ, అక్కడ ఆయన వ్యాపార పరంగా కూడా లావాదేవీల పరంగా కూడా చాలా ఎంతో గట్టిగా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన ఎప్పుడైతే గుంటూరు పార్లమెంట్ లో ఆయన పేరు ప్రకటించారో, పేరు ప్రకటించక ముందు నుంచి ఆయన పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తూ పబ్లిక్ లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటగా అంటే కొంత వైసీపీలో మాత్రం కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ 2 సార్లు మార్చి తర్వాత 3వసారి కిలార్ రోషేకి ప్రకటించారు. కిలార్ రోషే కూడా ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పథకాల గురించి కానీ ఇతర అంశాల గురించి కానీ అతను వివరిస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క ఒకరికొకరు సవాల్ విసురుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు ఒక పక్క ఇక్కడ కమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా కాపు సామాజిక వర్గం, ఇద్దరు నాయకులకి టీడీపీ తరఫున కమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా వైసీపీ తరఫున కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కిలార్ రోషే, వీళ్ళిద్దరి మధ్య పోటీ గట్టిగా ఉంటుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా మరి నరసరావుపేట చూసుకున్నట్లయితే నరసరావుపేటలో ప్రస్తుతం పార్లమెంట్ లో పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులే. అనివార్య కారణాల వల్ల లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుంచి ఆయన ఇప్పుడు టీడీపీలో చేరారు. అయితే వైసీపీ తరఫున 2019లో పార్లమెంట్ నుంచి అక్కడి నుంచే పోటీ చేసి అక్కడ విజయం సాధించిన తర్వాత వైసీపీ అధిష్టానం అక్కడ సీటు లేదని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. తేల్చి చెప్పిన తర్వాత ఆయన పూర్తి నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆయన నరసరావుపేట నుంచే పోటీ చేస్తా అన్నారు. అది వైసీపీ అధిష్టానం గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పారు. కానీ నేను ససేమిరా గుంటూరు నుంచి పోటీ చేయను, నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని చెప్పేసి కూడా ఆయన పార్టీ మారి టీడీపీ కండవ కప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన అభ్యర్థిగా కూడా ప్రకటించారు. అయితే అక్కడ టీడీపీ తరఫున మాత్రం లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. అయితే అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ ఆయన మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ ని ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రం పోటీ మాత్రం హోరాహోరీగా సాగే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఇంకా ఎన్నికలు 50 రోజులు ఉన్నాయి, ఇప్పటికే ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనిల్ కుమార్ యాదవ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నెల్లూరు నుంచి వచ్చాడు. ఆయన బీసీ సామాజిక వర్గ నేత. అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అటువంటి ఓట్లను కూడా ఆధీనంలోకి తీసుకొని అక్కడ వైసీపీ అధిష్టానం అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించింది. అయితే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ప్రజలతో మంచి సత్సంబంధాలే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంపీగా గెలిచారు. అక్కడ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీ మారిన తర్వాత కూడా అతను పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయడమే కాకుండా కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా టీడీపీలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ కూడా కమ్మ వర్సెస్ బీసీ ఇద్దరి మధ్య పోటీ అయితే గట్టిగా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. ఇప్పటికే ఎన్నికలు రేపు మే 11 జరగబోతా ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు
ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. రైట్ సాంబశివరావు, మీరు చెప్పినట్లుగా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే పెమ్మసాని వర్సెస్ కిలారి మధ్య ఖచ్చితంగా హోరాహోరీ పోరైతే మనకు కనిపిస్తూ ఉంది. అయితే మనం ఒకసారి బాపట్ల నియోజకవర్గం వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ బాపట్ల చూస్తే ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం లోక్సభ అయినా సరే ఇక్కడ చాలా ఇద్దరు బలమైన అభ్యర్థులు మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే బాపట్ల నుంచి మరి సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ వైసీపీ నుంచి మరొకసారి బరిలో ఉన్నారు. అసలు సిట్టింగ్లకు చాలా వరకు వైసీపీ నో చెప్పిన నందిగం సురేష్ ను పిలిచి మరి మరొకసారి కూర్చోబెడుతున్నారు సిట్టింగ్ స్థానానికే. అయితే ఇంకొక మనం టీడీపీ చూద్దాం. టీడీపీ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ బరిలో ఉన్నారు. ఇలా ఇద్దరు చాలా బలమైన అభ్యర్థులు మనకి ఇప్పుడు బాపట్ల లోక్సభలో కనిపిస్తున్నారు. కృష్ణప్రసాద్ మరి తొలిసారి ఎన్నికల్లో అయితే పోటీ చేస్తున్నారని ఫస్ట్ టైం ఇది. మరి నందిగం సురేష్ సీఎం జగన్ కు మనకు అత్యంత సన్నిహితుడు అనే విషయం మనకు తెలిసిందే. 2019లో పిలిచి మరి ఎంపీ టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు సీఎం. మరి ఇప్పుడు మరొక రెండోసారి అయితే ఛాన్స్ ఇచ్చారు. మాజీ ఐపీఎస్ అలాగే సిట్టింగ్ ఎంపీలలో ఎవరు పైచేయి సాధిస్తారనేది చూడాల్సిన విషయంగా ఉంది. మరి ఏమనిపిస్తోంది, మాజీ ఐపీఎస్ సిట్టింగ్ ఎంపీ ఎవరిది ఎలా పైచేయి ఏ రకంగా చూడొచ్చు సాంబశివరావు? ముఖ్యంగా బాపట్ల విషయానికి వచ్చినట్లయితే నందిగాం సురేష్ మీరు చెప్పినట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలిచారు. అటువంటి అనుభవం ఉంది. అక్కడ ప్రజలతో సత్సంబంధాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అదే నియోజకవర్గానికి అదే పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం అంటే ఇప్పుడు కృష్ణప్రసాద్ అతను ఐపీఎస్ మాజీ ఐపీఎస్ టీడీపీ నిన్న ప్రకటించినటువంటి లిస్ట్ లో ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఎంపీ ప్రస్తుతం ఉన్నటువంటి నందిగాం సురేష్ మాత్రం అక్కడ పబ్లిక్ లో అందరికీ తెలిసిన వ్యక్తి, అదేవిధంగా అందరితో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. కాకపోతే ఆయన కొంత వ్యతిరేకత అనేది ఈ మధ్య వచ్చినప్పటికీ మళ్ళీ అతను దాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. కానీ టీడీపీకి ప్రస్తుతం ఎవరైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో కృష్ణప్రసాద్ ప్రస్తుతం అయితే అక్కడ ప్రజలతో గానీ పార్టీతో గానీ మరి సత్సంబంధాలు లేవు. కాకపోతే కృష్ణప్రసాద్ పేరు ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఆ కృష్ణప్రసాద్ అయితే ప్రస్తుతం అక్కడ అతను ఐడెంటిటీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే నందిగాం సురేష్ కి అదేవిధంగా కృష్ణప్రసాద్ కి మాత్రం మంచి ఫైటే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి అక్కడ అసెంబ్లీ అభ్యర్థులు అందరినీ ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించారు కాబట్టి గెలిపే లక్ష్యంగా రెండు పార్టీలు పనిచేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. ఒక పక్క మాజీ ఎంపీ ఆయన ఒక పక్క ఎంపీ ప్రస్తుత ఎంపీ అదేవిధంగా మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నందిగాం సురేష్ అదేవిధంగా ఇప్పుడు మాజీ ఐపీఎస్ ఇద్దరి మధ్య పోటీ అయితే ఖచ్చితంగా గట్టిగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ ఎన్నికల్లో మాత్రం మంచి వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇక్కడ కూడా బాపట్ల పార్లమెంటు పరిధిలో కూడా ప్రస్తుతం అయితే పోటీ ఉండే అవకాశం. బాపట్లలో మరి అక్కడ కూడా హోరాహోరీ ఉంది. ఇద్దరు బలమైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు పోటీ పడుతున్నారు. అయితే మనం ఒకసారి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. ముందుగా పెద్ద కూరపాడు చూద్దాం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మరొకసారి మనకి బరిలో కనిపిస్తున్నారు. మరి శంకర్రావుకు పోటీగా టీడీపీ నుంచి మొదటిసారి బరిలో నిలిచారు భాష్యం ప్రవీణ్. అయితే ఇక్కడ టీడీపీ సీటు ఆశించారు కొమ్మాలపాటి శ్రీధర్. అయినా సరే ఆయనకు పార్టీ అయితే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. నారా లోకేష్ కోటాలో భాష్యం ప్రవీణ్ టికెట్ తెచ్చుకున్నట్టు ఒక ప్రచారం అయితే ఒక పక్క జరుగుతుంది. మరి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులే కదా. ఇక్కడ పోటీ ఎలా ఉండబోతోంది సాంబశివరావు? ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒక పక్క నంబూరు శంకర్రావు ఆయన 2019లో ఆల్రెడీ గెలిచారు. మళ్ళీ ఆయనే టికెట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే టీడీపీ అధిష్టానం మాత్రం కొమ్మాలపాటిని కాదని చెప్పేసి భాష్యం ప్రవీణ్ కి అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇద్దరు కూడా ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం అయితే ఒకటి కనబడతా ఉంది. ఇక్కడ పెదకూరపాడులో విచిత్రమైనటువంటి పోటీ అయితే ఉండబోతా ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా మామ అల్లుళ్ళు. ఒక పక్క ఇద్దరు మంచి రిలేషన్స్, ఒకటే కుటుంబ సభ్యులు. అదేవిధంగా నంబూరు శంకర్రావుకి భాష్యం ప్రవీణ్ కి ఇద్దరికి కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి, దగ్గర రిలేషన్స్. ఇద్దరు మామ అల్లుళ్ళు అయితే అని చెప్పొచ్చు. అయితే వీళ్ళిద్దరి మధ్య పోటీ కూడా గట్టిగా ఉండే అవకాశమే కనబడతా ఉంది. ఎందుకంటే లోకేష్ కి అత్యంత సన్నిహితుడు భాష్యం ప్రవీణ్ కి కొమ్మాలపాటి శ్రీధర్ ని కూడా పక్కన పెట్టి ప్రస్తుతం భాష్యం ప్రవీణ్ కి అయితే అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య మామ అల్లుళ్ళ సవాల్గా మాత్రం పెదకూరపాడు ఉంటుందనటంలో మామ అల్లుల మధ్య సవాల్ పెదకూరపాడు అని చెప్తున్నారు. మరి మనం తాడికొండకి వెళ్దాము సాంబశివరావు. మరి తాడికొండ అసెంబ్లీ అయితే మరి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. మరి ఉండవల్లి శ్రీదేవి తెలుసు మనకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చేశారు. అనేక ప్రయోగాల తర్వాత మరి మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకి టికెట్ ఇచ్చారు అటు వైసీపీ. అంటే పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సుచరితకు ప్లేస్ మార్చి ఇక్కడ సీట్ ఇచ్చారు. మరి సుచరితపై పోటీగా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కు టికెట్ ఇచ్చింది టీడీపీ. మరి రాజధాని అమరావతిలో కీలక నియోజకవర్గం కావడంతో తాటికొండ తీర్పుపై ఈ దఫా ఎంతవరకు ఆసక్తి అనిపిస్తోంది సాంబశివరావు?
ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఈ తాడికొండ సీట్ అనేది చాలా కీలకమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గం తాడికొండలో ముఖ్యంగా మనం రాజధాని అంశంలో ఎన్ని విషయాలు జరిగాయి, ఎంత ఆందోళన జరిగాయి, ఎంత రైతులు ఎంత ఆందోళన చేశారో తెలుసు. కాబట్టి ఇక్కడ మాత్రం ఎన్నిక మాత్రం కీలకంగా ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. ఆయన 2014లో అక్కడ నుంచి పోటీ చేశారు. అయితే 2019లో ఆయన అక్కడ నుంచి ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఆపోజిషన్ గా ఇంతకుముందు ఉండవల్లి శ్రీదేవి ఇక్కడ నుంచి పోటీ చేశారు. 2019లో విజయం సాధించారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె పార్టీ నుంచి వెళ్లి మళ్ళీ టీడీపీలో చేరడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ నియోజకవర్గం నుంచి తాడికొండ నుంచి మేకతోటి సుచరిత మాజీ హోంమంత్రి ఈమె ఇక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈమె పత్తిపాడులో గెలిచారు. గెలిచిన తర్వాత హోంమంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ హోంమంత్రి పదవి కూడా పక్కన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెని ప్రస్తుతం ఆ తాడికొండకైతే షిఫ్ట్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య మాత్రం పోటీ గట్టిగా ఉండే అవకాశం కనబడతా ఉంది. వీళ్ళిద్దరు కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన. అయితే సాంబశివరావు, మరి ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి అంటే ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే మనం లాస్ట్ ఎన్నికల్లో చూసుకుంటే టీడీపీ నుంచి నారా లోకేష్ పోటీ చేసి అక్కడ ఆయన ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు లోకేష్ కదా. అయితే 2 సార్లు వైసీపీ నుంచి గెలిచిన ఆల రామకృష్ణారెడ్డికి అయితే ఈసారి వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ చాలా ప్రయోగాలు చేసింది వైసీపీ. ప్రయోగాలు చేసిన తర్వాత మురుగుడు లావణ్యకి అయితే టికెట్ ఇచ్చింది. ఎందుకంటే లావణ్య పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి. మరి మంగళగిరిలో మనకు తెలుసు పద్మశాలి సామాజిక వర్గం ఓటర్ల ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుందో మనకు తెలుసు. అలాగే లావణ్య తండ్రి కాండ్రు కమల కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆమెకు కూడా ఉంది. అలాగే లావణ్య మామయ్య అయితే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఇక్కడ నారా లోకేష్ ను ఓడించడానికి ఇవన్నీ సరిపోతాయి అనుకుంటూ వైసీపీ అనేక ఎత్తుగడలు వేస్తుంది కదా. మరి ఎత్తుగడలు ఎంతవరకు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి సాంబశివరావు? రాష్ట్రం మొత్తం కూడా మీరు చెప్పినట్లుగా ఇక్కడ ఎన్నికలపై అయితేనే చూపుంటుంది. మంగళగిరి అనేది చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఇక్కడ స్వయాన నారా లోకేష్ పోటీ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు 2019లో పోటీ చేశారు. ఓడిపోయినటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూశాం. ఆయన ఇప్పుడు నారా లోకేష్ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో కీలకంగా తీసుకున్నటువంటి నారా లోకేష్ మొత్తం విస్తృత పర్యటన చేస్తూ ఆ ప్రజలకి ఎప్పటికప్పుడు కుటుంబ సమేతంగా కూడా దగ్గర ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నారా లోకేష్ ఈసారి కూడా అక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందాలని మాత్రం ఖచ్చితంగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా అక్కడ మీరు చెప్పినట్లుగా వైసీపీ మాత్రం విపరీతమైన ప్రయోగాలే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014, 2019 2 సార్లు ఆల రామకృష్ణారెడ్డి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ఇన్ఛార్జిని గంజి చిరంజీవిని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆయన ఆల రామకృష్ణారెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాంగ్రెస్ లో చేరడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ లో నుంచి వైసీపీకి వచ్చి ప్రస్తుతం వైసీపీలో వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కాండ్రు కమల కూతురు అయినటువంటి మురుగుడు లావణ్య, అంటే కాండ్రు కమల కూతురు మురుగుడు లావణ్య, ఆమెకి అక్కడ టికెట్ కేటాయించారు. అసెంబ్లీ టికెట్ కూడా నిన్న ప్రకటించిన దాంట్లో కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ కాండ్రు కమలకి అటు తల్లి తరపు నుంచి కానీ ఇటు అత్తింటి తరపు నుంచి మెట్టినింటి పుట్టినింటి 2 తరపుల నుంచి కూడా రాజకీయ కుటుంబాలే. మురుగుడు హనుమంతరావు కూడా ఆయన ఎమ్మెల్యేగా చేశారు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా కాండ్రు కమల కూడా ఆమె ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్య మాత్రం పోటీ ఖచ్చితంగా గట్టిగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే ఈ మంగళగిరిలో రేపు జరగబోయే ఎన్నిక ఒక ఎత్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే మంగళగిరిలో నారా లోకేష్ పై టీడీపీ అయితే చాలా ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నారా లోకేష్ అక్కడ గెలవాలి, అది కూడా భారీ మెజారిటీతో గెలవాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వైసీపీ కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వాళ్ళు గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ మాత్రం పోటీ చాలా గట్టిగా ఉంటుంది. రాష్ట్రం మొత్తం కూడా ఈ మంగళగిరి వైపే చూస్తుందంటలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. సంవత్సరం మనమైతే ఒకసారి మనం పొన్నూరు వెళ్దాం. మరి పొన్నూరులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కిలారి రోసయ్య. మరి ఆయన గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వెళ్ళిపోయారు. సో ఇక్కడ సీట్ను మరి మంత్రి అంబటి రాంబాబు సోదరుడైన అంబటి మురళీకి అయితే ఇచ్చారు కదా. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఎన్నికల బరిలో నిలిచారు మురళి. అటు టీడీపీ నుంచి కూడా 5 సార్లు గెలిచి 6 సారి మాత్రం ఓడిపోయి ఇప్పుడు 7వ సారి బరిలో ఉన్న సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర కుమార్. మరి ధూళిపాల నరేంద్ర కుమార్ వర్సెస్ అంబటి మురళి ఎలా ఉండబోతోంది సాంబశివరావు? ఇక్కడ కూడా చాలా పోటీ గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ధూళిపాల నరేంద్ర, ముఖ్యంగా టీడీపీకి సంబంధించి ధూళిపాల నరేంద్ర అక్కడ 5 సార్లు అసలు ఓటమి అంటే ఏందో చూడకుండా ఆయన 5 సార్లు గెలిచినటువంటి పరిస్థితి. 6వసారి మాత్రం 2019లో ఆ ఫ్యాన్ గాలికి మాత్రం ఆయన ఓటమి చెందారు. అయితే ప్రస్తుతం అయితే 7వసారి కూడా ఆ టికెట్ ధూళిపాల నరేంద్రకే కేటాయించారు. ఇప్పుడు ధూళిపాల నరేంద్ర మాత్రం ఈసారి గెలుపును మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఆయన పూర్తి స్థాయిలో వర్క్ అయితే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబం కానీ అదేవిధంగా ఆ కుటుంబం రాజకీయ నేపథ్యం
అదేవిధంగా సంగం డైరీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కావచ్చు, రైతులతో కావచ్చు, ఆ పూర్తి స్థాయిలో ఇప్పుడు ధూళిపాల నరేంద్రకి సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈసారి ఈ పోటీలో గట్టిగా నిలవడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు ధూళిపాల నరేంద్ర చేస్తా ఉన్నారు. అదేవిధంగా అంబటి మురళి అంబటి రాంబాబుకి ఆ సోదరుడు అవుతాడు. అదేవిధంగా అక్కడ కిలారి రోషయ్య 2019 ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం ఆయన్ని గుంటూరు ఎంపీగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంబటి మురళిని అక్కడ పొన్నూరు నియోజకవర్గంలో వేశారు. ఇక్కడ కమ్మ వర్సెస్ కాపుగా ఎన్నిక జరగబోతా ఉంది. ఒక పక్క అంబటి మురళి ఎప్పుడైతే గత ఎన్నికల్లో ఎప్పుడైతే టికెట్ కేటాయించారో అప్పటి నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నారు. 2019లో గెలిచిన విధంగానే ఈసారి కూడా ఖచ్చితంగా గెలవాలని మాత్రం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్క నరేంద్ర కూడా అదే తరహాలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని చెప్పేసి ఆ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా పోటీ చాలా టఫ్ గా ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. అదే సాంబశివరావు, మరి వేమూరు చూద్దాం. ఇది ఎస్సీ సిట్టింగ్ నియోజకవర్గం. మరి వేమూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇంతవరకు ఉన్న మేరుగు నాగార్జునకు వైసీపీ వేరొక చోట టికెట్ ఇచ్చింది కదా. సో ఇక్కడ వరకోటి అశోక్ బాబుకు ఛాన్స్ ఇచ్చింది మరి వైసీపీ. ఇక్కడ మనకు టీడీపీని చూస్తే మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు బరిలో నిలిచారు. మరి వేమూరు అయితే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మరి ఇక్కడ ఎలా ఉంది? ఎందుకంటే ఈయన మాజీ మంత్రి ఉన్నారు, అక్కడ వైసీపీ నుంచి వేరే చోట నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నారు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఈ వేమూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే అక్కడ ప్రస్తుతం మేరుగు నాగార్జున 2019లో వైసీపీ తరఫున గెలిచారు. అది కూడా నక్కా ఆనంద్ బాబుపై గెలిచారు. ఆయన మంత్రిగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా మేరుగు నాగార్జున్ని ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడుకి అక్కడికి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వరకుటి అశోక్ బాబుని అక్కడ ఇన్ఛార్జిగా నియమించడమే కాకుండా అతనికి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించడం జరిగింది. అయితే వరకుటి అశోక్ బాబు అదేవిధంగా నక్కా ఆనంద్ బాబు ఇద్దరు చూసుకున్నట్లయితే నక్కా ఆనంద్ బాబు లోకల్ వ్యక్తి. అదే అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి, అదే ప్రజలతోటి, కార్యకర్తలతోటి అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. 2014లో ఆయన విజయం సాధించారు, మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో ఓడిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం విజయం సాధించడానికి మాత్రం ఆయన కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈసారి. ఎందుకంటే ఆల్రెడీ 2019లో ఓడినప్పటికీ మళ్ళీ 2024లో కూడా టీడీపీ అధిష్టానం అవకాశం కల్పించింది కాబట్టి ఈసారి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా వరకుటి అశోక్ బాబు కూడా అతనికి మొదటిసారి వైసీపీ అధిష్టానం అవకాశం కల్పించింది కాబట్టి అతను కూడా గెలిపే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గం. ఇక్కడ కూడా పోటీ మాత్రం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే సామాజిక వర్గ పరంగా చూసుకున్నట్లయితే టీడీపీ వర్సెస్ వైసీపీ అనే విధంగానే ఇక్కడైతే పోటీ కొనసాగే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే మనం రేపల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మనకు ఈసారి. ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గం ఎంపీ మరి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అడ్డా అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ మరి అలాంటి చోట మోపిదేవికి ఇవ్వకుండా ఆయన్ని కాదనేసి ఈ ఊరు గణేష్ కు టికెట్ ఇచ్చింది వైసీపీ. మరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది గణేష్ కి, కానీ ఆయన ఫస్ట్ టైం ఇప్పుడు బరిలో కనిపిస్తున్నారు. అయితే మరి గణేష్ కు మోపిదేవి ఎంతవరకు మద్దతు ఇస్తారు అనేది ఒక ప్రశ్న అనుకోవచ్చా సాంబశివరావు? ఎందుకంటే ఇక్కడ కుమారుడిని పోటీ చేయించాలని అనుకున్నారు మోపిదేవి, వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలి టికెట్ అని. కానీ టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అనగాని సత్యప్రసాద్ బరిలో ఉన్నారు. మరి దీంతో రేపల్లె ఒక సీనియర్ వర్సెస్ జూనియర్ గా కనిపిస్తోందా? ఎలా అనిపిస్తోంది సాంబశివరావు? అంటే అక్కడ వైసీపీ అధిష్టానం 2 సార్లు కూడా మోపిదేవి వెంకటరమణకు అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయన 2 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది. 2014లో ఓడిపోయారు, 2019లో ఓడిపోయారు. అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ టీడీపీ నుంచి 2 సార్లు 2014లో 2019లో కూడా ఆయన విజయం సాధించిన పరిస్థితి అవుతుంది. అక్కడైతే ఈసారి వైసీపీ అధిష్టానం మాత్రం దాన్ని ఆ నియోజకవర్గాన్ని, రేపల్లి నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చాలా గట్టి పోటీగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ ఊరి గణేష్ కూడా గౌడ సామాజిక వర్గాన్ని చెందినటువంటి వ్యక్తి. కాబట్టి సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని 2014లో 19లో ఏదైతే తప్పు జరిగిందో అది జరగకుండా సామాజిక వర్గ పరంగా అక్కడ బరిలో దింపాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఊరు గణేష్ ని అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దానికి తోడు ఈ ఊరు గణేష్ అక్కడ డాక్టర్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలతో కొంత సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి అక్కడ అనగాని సత్యప్రసాద్ కి గట్టి పోటీ ఉంటదని చెప్పేసి కూడా భావించినట్టుగా తెలుస్తా ఉంది. ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన కాబట్టి ఇక్కడ కూడా పోటీ మాత్రం గట్టిగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సాంబశివరావు, తెనాలి కూడా మనకి దీంతో పాటు తెనాలి కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గమే. ఎందుకంటే ఇక్కడ అన్నాబత్తిన శివకుమార్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరి శివకుమార్ కి మళ్ళీ వైసీపీ టికెట్ ఇచ్చింది. అయితే ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తోంది. మరి జనసేన నుంచి ఆ పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీలో ఉన్నారు. మరి నాదెండ్ల మనోహర్ గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఆయన తెనాలి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు స్పీకర్ గా కూడా పనిచేశారు. అంటే నిజానికి ఈ సీట్ను టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు ఆయన ఈ సీట్ పైన. కానీ మరి పొత్తులో భాగంగా సీట్ అయితే ఆయన వదులుకోవాల్సి వచ్చింది. మరి నాదెండ్లకు ఆలపాటి రాజా ఎంతవరకు సహకరిస్తారు అనుకోవచ్చు సాంబశివరావు?
అర్చన, ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే ఆ ఒక్క నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం మాత్రమే జనసేన కేటాయించడం జరిగింది. అది కూడా నాదెండ్ల మనోహర్కి. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ జనసేనలో కీలకమైన వ్యక్తి. పవన్ కళ్యాణ్ తర్వాత కీలక బాధ్యతలు చూసుకునేది నాదెండ్ల మనోహర్. కాబట్టి అది తప్పని పరిస్థితిలో ఖచ్చితంగా టీడీపీ ఆ టికెట్ నాదెండ్ల మనోహర్ కి కేటాయించారు. ఎందుకంటే ఆలపాటి రాజా అక్కడ నుంచి మొదటి నుంచి కూడా పోటీ చేస్తూ వస్తున్నారు. 2014లో గెలిచారు, 19లో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఈసారి మాత్రం నాదెండ్ల మనోహర్ కి జనసేన పొత్తులో భాగంగా జనసేన కి కేటాయించారు. అయితే నాదెండ్ల మనోహర్ కుటుంబం కూడా లోకల్, అతను తెనాలికి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ గెలిచారు, స్పీకర్ గా చేశారు. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేసినారు. నాదెండ్ల భాస్కర్, ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం కూడా ఉంది. అదేవిధంగా అన్నాబత్తిని శివకుమార్ కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ కుటుంబ నేపథ్యం. 2014లో ఓడినప్పటికీ మళ్ళీ 2019లో గెలిచారు. మరి ఇప్పుడు కూడా గెలవడానికి అతను ఈ యొక్క పోటీని మాత్రం చాలా గట్టిగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఈసారి తెనాలిలో మాత్రం చాలా హాట్ గా మాత్రం ఎన్నికలు జరుగుతాయి అంటలో. మనం బాపట్ల విషయానికి వెళ్దాం. మన బాపట్ల సీట్ చూస్తే ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన కోన రఘుపతికి మళ్ళీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్. అయితే అలాగే టీడీపీ నుంచి మరి ఫస్ట్ టైం బరిలో నిలుస్తున్నారు వేగనేసిన నరేంద్ర వర్మ. మరి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? మరి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకుల? ప్రస్తుతం అయితే కోన రఘుపతి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధం అవుతున్నా అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 2014, 2019 2 సార్లు కూడా కోన రఘుపతి బాపట్ల నియోజకవర్గం నుంచి గెలిచారు. అప్పుడు టీడీపీ అన్నం సతీష్ ప్రభాకర్ కి టికెట్ కేటాయించడం జరిగింది. అతను 2 సార్లు ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కోన రఘుపతి వచ్చేసి బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా వేగేసిన నరేంద్ర వర్మ క్షత్రియ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ప్రస్తుతం 2019లో టికెట్ ఆశించినప్పటికీ రాలేదు నరేంద్ర వర్మకి. ఇప్పుడైతే నరేంద్ర వర్మకి 2024లో టీడీపీని మొదటి నుంచి ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు ఆ నియోజకవర్గంలో. కాబట్టి సరే టికెట్ ఆయనకే కేటాయించారు. ఖచ్చితంగా ఇప్పటికే నరేంద్ర వర్మ అయితే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. పబ్లిక్ లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. కాకపోతే బాపట్లలో మాత్రం అక్కడ ఒక సెంటిమెంట్ అయితే ఉంది. ఇప్పటి వరకు ఎవరైనా కానీ 2 సార్లు మినహా 3వ సారి అయితే ఏ పార్టీ అక్కడ గెలిచిన దాఖలాలు లేవు. మరి ఈసారి కోన రఘుపతి ఆ యొక్క ఏదైతే ఆ సెంటిమెంట్ ఉందో మరి హ్యాట్రిక్ కొట్టి దాన్ని నిరూపిస్తారా? మరి హ్యాట్రిక్ కొట్టడానికి కోన రఘుపతి రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి. మరి మనం ప్రతిపాటికి వెళ్దాం. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మరొక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మరి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తాటికొండకి వెళ్లిపోయారు. కృష్ణా జిల్లాకు చెందిన బాలసాని కిరణ్ కుమార్ కు టికెట్ ఇచ్చింది వైసీపీ. అలాగే టీడీపీ నుంచి మాజీ ఐఏఎస్ బోర్ల రామాంజనేయులు ఇక్కడ బరిలో కనిపిస్తున్నారు. మరి ప్రతిపాడులో ఇద్దరు నేతలు కూడా తొలిసారి పోటీ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తోంది అక్కడ సాంబశివరావు? ఇద్దరు కూడా తొలిసారి పోటీ చేస్తా ఉన్నారు. ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. కాకపోతే టీడీపీ నుంచి పోటీ చేసేటువంటి బోర్ల రామాంజనేయులు మాత్రం ఆయన ఐఏఎస్ అధికారి. గుంటూరులో అతను కలెక్టర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా పత్తిపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. కాకపోతే బాలసాని కిరణ్ మాత్రం అతను కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే మేకతోటి సుచరితని తాడికొండకి వేశారో అప్పుడు మొదటి లిస్ట్ లోనే బాలసాని కిరణ్ ని పత్తిపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మాత్రం ఇది ఎందుకంటే మేకతోటి సుచరిత వెళ్ళినటువంటి నేపథ్యంలో కొంత వైసీపీకి అయితే కొంత నష్టం వాటిల్లే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి పోటీ మాత్రం ఇద్దరి మధ్య మాత్రం ఖచ్చితంగా హోరాహోరీగా సాగే అవకాశం అయితే ఉంది. ఓకే సాంబశివరావు, గుంటూరు వెస్ట్ చూద్దాం. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి మంత్రి విడుదల రజని అయితే పోటీ చేస్తున్నారు. ఆమె చిలకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే ఈసారి ఆమెను గుంటూరు వెస్ట్ కు మార్చారు. గత ఎన్నికల్లో చూస్తే ఇక్కడ టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన మద్దాలి గిరికి టికెట్ ఇవ్వలేదు అధికార పార్టీ. అటు టీడీపీ నుంచి కూడా తొలిసారి బరిలో దిగుతున్నారు పిడుగురాళ్ల మాధవి. మరి ఈ ఇద్దరు ఈ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేస్తున్న వారే కనిపిస్తున్నారు. మరి మాధవి వర్సెస్ విడుదల రజని ఎలా ఉండబోతోంది సాంబశివరావు? ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ఈ గుంటూరు జిల్లాలో ఏదైనా నియోజకవర్గం ఉందంటే అది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు, విడుదల రజని ఆల్రెడీ చిలకలూరుపేటలో గెలిచారు, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా పిడుగురాళ్ల మాధవి అంటే గల్లా మాధవి, ఆమె ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ కొత్త అభ్యర్థి. ఆమెకి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించారు. ఇక్కడైతే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 2 అంశాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విడుదల రజనీకి సంబంధించినటువంటి భర్త కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, విడుదల రజని బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇప్పుడు పిడుగురాళ్ల మాధవి గల్లా మాధవి భర్త కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మాధవి మాత్రం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ 2 కోణాలు ఈ రెండు చూసుకోవచ్చు. ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు. కాబట్టి ఇద్దరు మహిళలే, ఇద్దరు ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా గట్టి పోటీ ఇచ్చేటువంటి మహిళలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఈసారి పోటీ మాత్రం గట్టిగా ఉండే
అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే ఇద్దరు కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. గుంటూరు మొత్తం మీద మాత్రం ఈ మంగళగిరి అయితే మనం ఇందాక ఎలాగ చెప్పుకున్నామో ఈసారి గుంటూరు వెస్ట్ పై కూడా అందరూ దృష్టి పడే అవకాశం అయితే కనబడతా ఉంది. వెస్ట్ కూడా చాలా ప్రాముఖ్యత కలిగింది, అందరు దృష్టి పడిన నియోజకవర్గం అంటున్నారు. మరి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం చూద్దాం. మరి ఇక్కడ ముస్లిం ఓటర్ల ప్రభావం మనందరికీ తెలిసిందే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వైసీపీ నుంచి 2 సార్లు గెలిచిన ముస్తాఫా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ముస్తాఫా ప్లేస్ లో ఆయన కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు టికెట్ ఇచ్చింది వైసీపీ. ఎందుకంటే 2 ఏళ్ల నుంచే ఆయన తన కుమార్తెను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అటు టీడీపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిన మహమ్మద్ నజీర్ బరిలో దిగుతున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతోంది సాంబశివరావు? ఖచ్చితంగా, ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2 సార్లు కూడా ముస్తఫా 2014, 2019 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఆయన రాజకీయాల నుంచి కొంత దూరంగా ఉంటూ తన కూతుర్ని ప్రమోట్ చేసుకునే నేపథ్యంలో తన కూతురికి మొదటి నుంచి కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పినటువంటి నేపథ్యంలో నూరి ఫాతిమా, ఆ కూతురు నూరి ఫాతిమాకి 2 సంవత్సరాల నుంచే ఆమె ఎమ్మెల్యే అభ్యర్థి ఎప్పుడైతే హామీ వచ్చిందో సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి, అప్పటి నుంచే ఆమె గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా నజీర్ అహ్మద్ కూడా చూసుకున్నట్లయితే 2014, 2019లో పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు 2019, 24లో కూడా టీడీపీ అధిష్టానం మళ్ళీ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని అతనికే టికెట్ కేటాయించడం జరిగింది. ఇద్దరి మధ్య మాత్రం గట్టి పోటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక విశిష్టత అనేది ఉంది. ఎక్కువ కూడా ముస్లిం లో మాత్రం ఎక్కువగా మహిళలు తక్కువగా పోటీ చేస్తా ఉంటారు. అటువంటిది నూరి ఫాతిమా మొదటిసారిగా ఒక ముస్లిం మహిళగా ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మాత్రం పోటీ ఒక ప్రాధాన్యతను చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ప్రాధాన్యతే. అయితే చిలకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడుదల రజని మరి గుంటూరు వెస్ట్ కు వెళ్లారామే. మరి ఇక్కడ కావటి మనోహర్ నాయుడుకు టికెట్ ఇచ్చింది వైసీపీ. మరి మనోహర్ నాయుడుపై టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఎలా ఉండబోతోంది సాంబశివరావు ఇది? కొంచెం ఇక్కడ చిలకలూరుపేటలో మాత్రం వైసీపీ కొంత గజిబిజి గందరగోళంలోనే పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చిలకలూరుపేటలో ఎప్పుడైతే విడుదల రజనీని గుంటూరు పశ్చిమానికి ఇన్ఛార్జిగా వేశారో అప్పుడు మల్లెల రాజేష్ నాయుడిని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ఆయన అంతా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాక మళ్ళీ అతన్ని అక్కడ నుంచి ఆ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగించి కాబట్టి మనోహర్ నాయుడికి ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ కొంత కార్యకర్తల్లోనూ వైసీపీ అభిమానుల్లోనూ నిరుత్సాహం ఏర్పడింది. ఎందుకంటే కొంత తక్కువ టైంలో కాబట్టి మనోహర్ నాయుడిని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో వైసీపీ కార్యకర్తల్లో మాత్రం కొత్త అసంతృప్తి వ్యక్తమైందని చెప్పుకోవాలి. ఇక పత్తిపాటి పుల్లారావు విషయానికి వస్తే ఆయన మాజీ మంత్రి, అదేవిధంగా రాజకీయ ఉద్దండుడు. అది ఈ నేపథ్యంలో ఆయన మాత్రం ఈసారి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2014లో గెలిచారు, మంత్రి అయ్యారు. 2019లో విడుదల రజనీపై ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మాత్రం 2024లో మాత్రం గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మాత్రం కొంచెం వారు వన్ సైడ్ గా ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. అర్చన, సాంబశివరావు, మరి మరొక కీలక అసెంబ్లీ నియోజకవర్గంగా మనం నరసరావుపేటను చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఇది కూడా ఉంది. మరి ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మళ్లీ వైసీపీ నుంచే పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి చూస్తే చంద్రవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు. మరి ఇంతకు ముందు ఒకసారి అరవింద్ బాబు పోటీ చేసి ఓడిపోయారు. మరి ఈ నియోజకవర్గంలో ఈ తలపడుతున్న వీళ్ళిద్దరు డాక్టర్లే కదా, ఈసారి ఎలా ఉండబోతోంది పోటీ సాంబశివరావు? ఇక్కడ టీడీపీ పరిస్థితి చూసుకున్నట్లయితే ఇక్కడ విజయం అనేది టీడీపీకి అందని ద్రాక్ష అనే చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ వైసీపీకే పై చేయిగా ఉంటుంది. ఎప్పుడు భారీ మెజార్టీతో కూడా వైసీపీ ఇక్కడ గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం అక్కడ కొంత కీలక మార్పులు వచ్చినాయని మాత్రం అక్కడ స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఈసారి పోటీ మాత్రం అక్కడ గట్టిగా ఉండే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే అరవింద్ బాబు 2019లో పోటీ చేశారు, ఓడిపోయారు. మళ్ళీ 2024లో కూడా ఆయనకి టికెట్ కేటాయించడం జరిగింది. ఎందుకంటే 2019లో ఓడిపోయినప్పటికీ టీడీపీ పార్టీని అక్కడ నియోజకవర్గంలో అరవింద్ బాబు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మాత్రం ప్రాధాన్యత ఇద్దరు డాక్టర్లే. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డాక్టరే, అదేవిధంగా అరవింద్ బాబు డాక్టర్. అరవింద్ బాబుకి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి కూడా అక్కడ ప్రజలతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అరవింద్ బాబు కూడా నియోజకవర్గంలో కానీ అక్కడ ఎక్కువగా ఆ ప్రజలతోటి సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాత్రం అరవింద్ బాబు మాత్రం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈసారి మాత్రం అక్కడ గతంలో లాగా ఉండే అవకాశం అయితే లేదు. మరి ఈసారి టీడీపీ పార్టీ మాత్రం అక్కడ ఏదైతే టీడీపీ పార్టీ విజయానికి చాలా దూరంలో ఉందో దాన్ని ఈసారి ఆ రికార్డ్ ని చెరిపే దిశగా అయితే టీడీపీ ముందుకు వెళ్తా ఉంది. కానీ హ్యాట్రిక్ కొట్టే దిశగా కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ పోటీ మాత్రం గట్టిగానే ఉండే అవకాశం ఉంది. అయితే సాంబశివరావు, మనకు జిల్లాలో మరొక కీలక నియోజకవర్గంగా సత్తెనపల్లి నుంచి మనం చెప్పుకోవచ్చు. సత్తెనపల్లి నుంచి మరి మంత్రి అంబటి రాంబాబు మరోసారి వైసీపీ నుంచే పోటీ చేస్తున్నారు. అలాగే రాంబాబుపై టీడీపీ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. మరి ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులే కదా. మరి జిల్లాలో పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ లో పోటీ చేసి గెలిచారు ఇంతకు ముందు కన్నా. మరి ఈసారి ఫస్ట్ టైం సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు కదా. మరి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతోంది సాంబశివరావు?
మంత్రి వర్సెస్ మాజీ మంత్రిగా ఇక్కడైతే కొనసాగుతుంది. కన్నా లక్ష్మీనారాయణ మాత్రం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన 2 సార్లు మంత్రిగా చేశారు, రాజకీయంగా అనుభవం ఉంది. అదేవిధంగా సీఎం కుర్చీ దాకా వెళ్లి ఆయన వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కన్నా లక్ష్మీనారాయణ పేరు మొదటగా పరిశీలనలో ఉన్నప్పటికీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. అటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు సత్తెనపల్లి నుంచి మొదటిసారిగానే పోటీ చేస్తా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందైనా పెదకూరపాడు నుంచి అదేవిధంగా గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ప్రాధాన్యత కోల్పోయిందో అప్పటి నుంచి మాత్రమే ఆయన ఓటమి చూశారు తప్ప అంతకుముందు విజయపదంలోనే దూసుకెళ్లినటువంటి పరిస్థితి. అదేవిధంగా అంబటి రాంబాబు 2014లో అక్కడ నుంచి ఓడిపోయారు, 2019లో ఫ్యాన్ సునామీలో గెలిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ఆయన మంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మాత్రం కన్నా లక్ష్మీనారాయణ అంబటి రాంబాబుకి గట్టి పోటీ ఇస్తారు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. అర్చన, అయితే కన్నా లక్ష్మీనారాయణ అంబటి రాంబాబు గట్టి పోటీ ఇస్తారన్న మాత్రం సందేహం లేదని మీరు చెప్తున్నారు. అది వాస్తవం. ఎందుకంటే ఇద్దరు సామాజిక వర్గాలు చూసినా ఇద్దరిది ఒకే కాపు సామాజిక వర్గం. కాకపోతే 2014లో అంబటి రాంబాబు ఓడిపోయారు. అలాగే మనం చూసుకుంటే 2019 వైసీపీ సునామీలో గెలిచారు. అప్పటికి ఇప్పటికీ అంబటి రాంబాబు అంటే ఎప్పుడు చూసినా మంచి స్పోక్ పర్సన్ గా ఉంటారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైనా సరే విషయాన్ని చాలా గట్టిగా చెప్పడంలోనూ ఎదుటి పార్టీలను ఇబ్బంది పెట్టడంలో కూడా చాలా ముందడుగులో ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన చూసుకుంటే ఆయన ఫేమ్ ఎలా అనిపిస్తోంది? అంటే ఇక్కడ ఒక అంశం అయితే మనం ఆధీనంలోకి తీసుకోవాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. అక్కడ కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు అత్యధికంగా ఉంటాయి. దానికి తోడుగా అక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీ వాళ్ళు కూడా ఆ సత్తెనపల్లిలో ఎక్కువ వర్గం ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఈసారి 2 పార్టీలు పోటీ చేస్తున్నాయి కాబట్టి అయితే కొంత టైట్ ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు 2014లో ఓడిపోయిన తర్వాత 2019లో ఎన్నికల ప్రచారంలో కూడా గాజు గ్లాసును చూపెడుతూ ఈ ఒక్కసారికి నన్ను గెలిపించండి, ఈ ఒక్కసారికి నన్ను మీరు పవన్ కళ్యాణ్ నాకు గుణపంలా ఉన్నారు కాబట్టి మీరు గెలిపించండి అని చెప్పేసి కూడా ఆయన ప్రచారంలో బహిరంగంగానే చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి 2 పార్టీలు పోటీ చేస్తా ఉన్నాయి కాబట్టి మరి కన్నా లక్ష్మీనారాయణకి అంబటి రాంబాబుకి మధ్య మాత్రం గట్టి పోటీ ఉంటుంది. ఖచ్చితంగా ఈ పోటీ మాత్రం రసవత్తరంగానే సాగే అవకాశం అయితే కనబడతా ఉంది. అంటే కన్నా లక్ష్మీనారాయణ మనకు బీజేపీలో కొంతకాలం పనిచేశారు, మాజీ మంత్రిగా కూడా ఆయన ఉన్నారు, ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ చూసుకుంటే ఆయనకున్న పాజిటివ్స్ ఏమున్నాయి అనుకోవచ్చు అక్కడ? ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణకి ఎలక్షన్ చేయడంలో గట్టి పట్టుందనే చెప్పాలి. ఎందుకంటే అటు పెదకూరపాడు కావచ్చు, బెల్లంకొండ కావచ్చు, అదేవిధంగా ఆ బెల్లంకొండ సత్తెనపల్లి సరౌండింగ్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలతో అక్కడ ఉన్నటువంటి మండల వారీగా అతనికి కన్నా లక్ష్మీనారాయణకి మంచి పట్టుంది. ఎప్పుడైతే టీడీపీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన టీడీపీ నాయకులతో పాటు కాంగ్రెస్ లో అనుభవం ఉంది, కాంగ్రెస్ కి ఇప్పటికీ ఓట్ బ్యాంక్ ఉంది. అటువంటి నాయకుల్ని కూడా ఆయన కలిసి కన్నా లక్ష్మీనారాయణకి సపోర్ట్ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఆ టీడీపీలో చేర్చి మరీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీడీపీ పార్టీ, ఇప్పుడు మళ్ళీ జనసేన కూడా పొత్తుంది కాబట్టి 3 పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు ఆయనకి ఎక్కువగా కూడా రాజకీయంగా చాలా అనుభవం ఉంది. కన్నా లక్ష్మీనారాయణతో వాళ్ళందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇదే ఈ బలమైన అంశాలన్నీ కూడా తీసుకొని కన్నా లక్ష్మీనారాయణ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. చాలా గట్టి పోటీ ఇస్తారు కన్నా లక్ష్మీనారాయణ అన్నది చాలా క్లియర్ గా కనిపిస్తోందా సాంబశివరావు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంబటి రాంబాబు సత్తెనపల్లిలో ఎప్పుడైతే కొద్ది రోజుల క్రితం టికెట్ రాదు అని కొంత ప్రచారం జరిగినప్పటికీ ఖచ్చితంగా టికెట్ తెచ్చుకున్నారు. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి నమ్మకం ఉంచి మరీ టికెట్ ఇచ్చారు. ఇప్పటికే అంబటి రాంబాబు కూడా ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నారు. కానీ అంబటి రాంబాబుకి కన్నా లక్ష్మీనారాయణ గట్టి పోటీ ఇస్తారు అనడంలో మాత్రం ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణకి 6 నుంచి 7 ఎలక్షన్లు చేసినటువంటి అనుభవం, 2 సార్లు మంత్రిగా చేశారు, అధికార పార్టీలో పనిచేశారు. ఆ సరౌండింగ్ లో సత్తెనపల్లి సరౌండింగ్ లో ఉన్నటువంటి ప్రజలతో అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ కన్నా లక్ష్మీనారాయణ అంబటి రాంబాబుకి గట్టి పోటీ అని చెప్పేసి కూడా టీడీపీ అధిష్టానం సత్తెనపల్లి టికెట్ కన్నా లక్ష్మీనారాయణ కేటాయించడం జరిగింది. కాబట్టి అంబటి రాంబాబుకి కన్నా లక్ష్మీనారాయణ గట్టి పోటీ మాత్రం ఇవ్వటం. అయితే సాంబశివరావు, మనం గుంటూరు జిల్లాలోనే వినుకొండ చూస్తే అక్కడ గుంటూరు జిల్లా వినుకొండ అక్కడ నియోజకవర్గం అనగానే మనకు ఒక మాటలు తోటలు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ బొల్ల బ్రహ్మనాయుడు వైసీపీ టికెట్ మళ్ళీ ఇచ్చింది, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి, ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు చూసినా మాటల తోటాలు పేలుతూ ఉంటాయి. అలాగే మరి ఎలా ఉంటుంది పోటీ?
ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా బొల్లా బ్రహ్మనాయుడికి అదేవిధంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి జీవి ఆంజనేయులకి ఇద్దరి మధ్య ఎప్పుడు మాటల తోటాలు బుల్లెట్లా పేల్తానే ఉంటాయి. కాకపోతే ఎప్పుడు కూడా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది బొల్లా బ్రహ్మనాయుడు అనే చెప్పుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా నాయకుడు ఒక మాట వచ్చింది అంటే బొల్లా బ్రహ్మనాయుడు ఒక్కసారిగా విరుసుకు పడతారు. వాళ్ళ మీద విరుసుకు పడటమే కాకుండా వాళ్ళు ఉన్నటువంటి ఆ మాటలు ఎట్లా ఉంటాయి అంటే తోటాల్లాగా ఉంటాయి. అట్లా అదే విధంగా అతనికి కౌంటర్ గా జీవి ఆంజనేయులు కూడా అదే తరహాలో కౌంటర్లు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. దానికి తోడు 2014లో బొల్లా బ్రహ్మనాయుడు అక్కడ నుంచి పోటీ చేయలేదు, వినుకొండ నుంచి. 2014లో జీవి ఆంజనేయులు అక్కడ నుంచి విజయం సాధించారు. 2019లో బొల్లా బ్రహ్మనాయుడు అక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. బొల్లా బ్రహ్మనాయుడు అక్కడ 25,000 మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ పోటీ గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా అక్కడ ఒక వినుకొండ నియోజకవర్గంలోనే ఎక్కువ స్థాయిలో కాంట్రవర్సీలు కానీ గొడవలు కానీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం కానీ ఈ నియోజకవర్గంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ బొల్లా వర్సెస్ జీవి అన్నట్లుగా అక్కడైతే ప్రస్తుతం రాజకీయంగా కొనసాగుతుంది. ఈసారి మాత్రం ఎన్నికలు అక్కడ హాట్ గా జరుగుతాయి. అక్కడ మాత్రం చాలా, ఎందుకంటే పోలీసులు కూడా పల్నాడులో ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఎక్కువ స్థాయిలో దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ గట్టిగా ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. అక్కడ పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుంది అర్చన. సాంబశివరావు, అయితే మనం మరొక చైతన్యవంతం నియోజకవర్గం గురజాలకి వెళ్దాము. మరి ఇది గుంటూరు జిల్లాలో నిజంగానే చాలా చైతన్యవంతం నియోజకవర్గం గురజాల. మరి ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాసు మహేష్ రెడ్డి. రెండోసారి ఆయన వైసీపీ నుంచే పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి మనకు చూసుకుంటే ఏరపతినేని శ్రీనివాసరావు 7వ పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతోంది ఈ పోటీ? అసలు పల్నాడులో గురజాల ఎలక్షన్ అంటే చాలా హాట్ గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడు కూడా ఇక ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్న బందోబస్తు అంతా కూడా ఎలక్షన్ టైంలో గురజాలలోనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా అక్కడ రసవత్తరంగా ఉంటుందని చెప్పడంలో అక్కడ రసవత్తరంగా ఉంటుంది ఎన్నిక ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పటికే గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావుని 2వ లిస్ట్ లో టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఎందుకంటే ఇప్పటికైనా 5 సార్లు పోటీ చేశారు. 2019లో ఓడిపోయారు. ఇప్పుడు 2024లో కూడా టీడీపీ అధిష్టానం మరొకసారి అవకాశం ఇచ్చింది. అదేవిధంగా కాసు మహేష్ రెడ్డికి కూడా ఇప్పుడు ప్రస్తుతం రెండోసారి అక్కడ అవకాశం కల్పించింది. 2019లో ఆయన గెలుపొందారు. 2024లో కూడా అక్కడ అవకాశం కల్పించింది. కాకపోతే ఇక్కడ వైసీపీకి జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం ఆయన అసంతృప్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా అక్కడ నుంచి టికెట్ ఆశించినటువంటి పరిస్థితి. అక్కడ యాదవ సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలా ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన టీడీపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. ఇది కొంత వైసీపీకి అయితే నష్టం జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఇక్కడ మాత్రం పల్నాడు పౌరుషంగా మాత్రం గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు వర్సెస్ కాసు మహేష్ రెడ్డి ఇక్కడ ఎన్నిక జరగబోతా ఉంది. ఇక్కడ కమ్మ వర్సెస్ రెడ్డి అనే విధంగా ఇక్కడ ఎన్నిక కొనసాగుతుంది. అయితే సంవత్సరం మనకు పల్నాడు మాచర్లు అనగానే చాలు, అక్కడ ఎంత వాడి వేడి రాజకీయాలకు ఒక పెద్ద వేదిక పల్నాడులో మాచర్లు అనుకోవచ్చు. మరి ఇక్కడ నుంచి మనకు సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ పోటీ చేస్తున్నారు. కానీ టీడీపీ నుంచి మనకి జూలకంటి బ్రహ్మానందరెడ్డి బరిలో కనిపిస్తున్నారు. అయితే బ్రహ్మానందరెడ్డి తల్లి మదర్ ఆమె గతంలో ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా కూడా ఆమె పనిచేశారు. కొద్ది రోజులుగా మాచర్లలో పిన్నెల్లి వర్సెస్ జూలకంట్ల మధ్య ఒక రేంజ్ లో గొడవలు కూడా జరుగుతున్నాయి, మనం అందరం చూస్తున్నాం. మరి వీళ్ళిద్దరి మధ్య పోరు ఒక హై వోల్టేజ్ క్రియేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అసలు మాచర్ల ఇప్పుడు గుంటూరు మొత్తం ఒక ఎత్తు అయితే ఈ మాచర్ల నియోజకవర్గం ఒక ఎత్తు. ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరి మీద ఎవరు దాడి చేసుకుంటారో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ ఒక్క మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎస్పీకి కూడా పైనుంచి పిలుపులు వచ్చినటువంటి పరిస్థితి. ఈ మధ్యలో రాళ్ల దాడులు కావచ్చు, వైసీపీపై టీడీపీ దాడులు, టీడీపీపై వైసీపీ దాడులు, అదేవిధంగా ఒకరి వాహనాలు ఒకరు తగలబెట్టుకోవడం. అక్కడ ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలియదు. అంటే గుంటూరు కారం అని మనం అంటాం కదా, ఆ కారం అంతా మాచర్లోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం జోలకంటి బ్రహ్మారెడ్డి, అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఇప్పటి వరకు అయితే అపజయం లేకుండా గెలుపొందుతున్నటువంటి పరిస్థితి. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ వైసీపీ తరఫున గెలుపొందుతా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ అధిష్టానం అక్కడ జోలకంటి బ్రహ్మారెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. జోలకంటి బ్రహ్మారెడ్డికి మాత్రం అక్కడ అనుచరగణం చాలా భారీగానే ఉందని చెప్పుకోవాలి. ఈసారి మాత్రం గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల్లో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల్లో ఈ మాచర్ల నియోజకవర్గం అనేది మాత్రం హాట్ గా గుంటూరు కారం అనేది అక్కడే కనపడుతుంది. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడు గొడవలు, అల్లర్లు, అదేవిధంగా ఎక్కువ స్థాయిలో కూడా అక్కడ హింస జరిగే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు కూడా అక్కడ ఎక్కువ దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఈసారి మాత్రం 2024లో మాత్రం అక్కడ మాచర్లలో మాత్రం పల్నాడు పౌరుషం అనేది అక్కడే కనపడుతుంది. మాచర్ల మాత్రం ఈసారి చాలా